మీరు లగ్జరీస్ ఇస్తున్నారు, నో డౌట్. మీరు పరిగెడుతున్నారు, మీరు కష్టపడుతున్నారు, చెప్పులు అరిగేదాకా తిరుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు. బట్ మీ ఇంపార్టెంట్ టైం ఎలా అంటే మొబైల్ మన జీవితాన్ని మొత్తం హైజాక్ చేసేసింది. పిల్లలని ఎంత చూడొద్దంటున్నామో మనం కూడా అదే డిస్ట్రాక్షన్లో ఉన్నాం. బికాజ్ ఆఫ్ మొబైల్ తల్లి కానీ తండ్రి కానీ ముందు కాలం వాళ్ళు ఇచ్చినంత టైం ఇవ్వడం లేదు అనడంలో నేను ఎటువంటి సంకోచించట్లేదు. మీరు క్వాలిటీ టైం ఇవ్వండి. జస్ట్ 5 to 7 years అండి సాక్రిఫైస్. ఎందుకు అంటే ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. ఐ బిలీవ్ కష్టంగా ఉంటుంది, ఎందుకంటే క్యారీడ్ అవే అవుతున్నాం ప్రపంచంలో. నేను ఒక మదర్ని, నేను ఒక అమ్మాయిని, నేను ఒక హ్యూమన్ బీయింగ్, నాకు తెలుసు ఆ డిస్ట్రాక్షన్ ఎట్లా ఉంటుందో. బట్ యు నీడ్ టు వేకప్. మనల్ని కంట్రోల్ చేసుకోలేకపోతే మనకు పిల్లల్ని కంట్రోల్ చేసేది కూడా లేదు. సో మీరు టీచర్స్ మాత్రం ఒక టీం అవ్వాల్సిందే. ఎలా లైక్ యూ ఆర్ టీమ్ అప్ విత్ యువర్ టీచర్స్. నో ఫోన్స్, నథింగ్. మేడం వినట్లేదు మేడం అంటే మీ పిల్లాడు కానీ మీ పిల్ల కానీ అగ్నిలో అంటే ఒక మంట కానీ ముట్టుకుంటున్నా దూకుతున్నా మీరు ఊరుకుంటారా? మొబైల్ అంతకంటే డేంజర్స్. వాళ్ళని అట్లా కాల్ చేస్తోంది. పిల్లలకి తెలీదు పాపం. వాళ్ళకి ఎలాగ సెల్ఫ్ అసాసినేషన్ అవుతున్నారో వాళ్ళకి తెలీదు. వాళ్ళ స్టేజ్లో లేరు. ఇంత పెద్దవాళ్ళ మనమే కంట్రోల్ లేకుండా ఒక 10 minutes మొబైల్ పట్టుకుందాం అనుకొని అవర్స్ టుగెదర్ పట్టుకొని టైం వేస్ట్ చేసిన అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ దట్ సచ్ ఎ స్వీట్ జెస్చర్. సో నిజాయితీగా రిఫ్లెక్షన్ చేసుకోండి. దట్స్ ఓకే. ఎవరికి మనము కాదు, కానీ మనకంటూ ఒక ఆత్మ ఉంటుంది. రేపొద్దున సడన్గా లేచి అయ్యో నా పిల్లోడు చెడిపోయాడని కంటికి 10 దారాలు పడి ఏడ్చినా ఏం చేసినా చేతికి రారు. దిస్ ఈస్ ద రైట్ టైం వెన్ యు ఆర్ ఇన్ ఎ స్కూల్. I request all parents to team up with your teachers. Be very strong. Stop comparison. ఎలా అయితే పిల్లల్ని చదువుకుంటే కంపేర్ చేస్తే వాళ్ళ కోపం వస్తుందో, పిల్లలు కూడా తల్లిదండ్రులను వాళ్ళు ఐఫోన్ కొనిచ్చారు, వాళ్ళకి ఇది ఉంది, వాళ్ళకి అది ఉంది అని పిల్లలు కూడా కంపేర్ చేయకూడదు. సో ఇలాంటి చిన్న చిన్న బేసిక్స్ ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో లైఫ్లో చాలా బ్యూటిఫుల్గా, చాలా సింపుల్గా ఉంటుంది. ఏంటంటే నాకు తెలుసు పిల్లలను ఎంత భయంకరంగా పాడవుతున్నారు అనే ఒక ఆవేదనలో నుంచి ఐ రియలీ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు వర్క్ ఆన్ కిడ్స్. భావితరాలకు మనం ఖచ్చితంగా కొంచెం బందోబస్తు చేయాలి. పాకిస్తాన్ వాళ్ళు ఎంటర్ అవ్వకుండా మనకి ఎలాగైతే మనకు ఆర్మీ వాళ్ళు బయట ఉంటారో మన మనసుల్లోకి చెడు వెళ్ళకుండా, చెడు ఆలోచనలు, చెడు వైపు పోకుండా మనం అంతే సీరియస్గా ఫుల్ ఆర్మీ ఉండాలి. ఆర్మీలో పేరెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ని చేసుకోండి. మంచి ఫ్రెండ్స్ అని పాపం చిన్న పిల్లలు కదా తెలీదు. సో నేను అందుకనే మంచి ఫ్రెండ్స్ అవ్వండి అని చెప్తున్నాను. సో మంచి ఫ్రెండ్స్ అవుతే అందరూ మంచి ఫ్రెండ్సే ఉంటారు. ఎవరి ఫ్రెండ్స్ని మోసం చేయకండి, ఎవరి ఫ్రెండ్స్ని బుల్లీ చేయకండి. మంకీ డూ అని బిలీవ్ చేస్తాను నేను. మనం ఇంట్లో ఎలా గొడవ పడుతున్నాము, ఎలా బిహేవ్ చేస్తున్నాము, ఎలా ఫోన్లు వాడుతున్నాము, దేనికి ప్రియారిటీ ఇస్తున్నాము, మంచి ఫుడ్ తింటున్నామా, మంచి కంటెంట్ చూస్తున్నామా, మంచిగా మాట్లాడుతున్నామా, అత్తగారి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ముచ్చట్లు పెడుతూ దిస్ ఆల్ థింగ్స్ కాన్షియస్లీ పిల్లలు వింటారు. పిల్లల జీవితంలో అమ్మ నాన్న హీరో హీరోయిన్. సో ఒక హీరో హీరోయిన్ అవ్వాలి అంటే మీరిద్దరు అలా బిహేవ్ చేయాలి. ప్రొడ్యూసర్స్ తల్లిదండ్రులు, డైరెక్టర్స్ టీచర్స్. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. ప్రొడ్యూసర్ కాస్త నాలెడ్జ్, కాస్త ప్యాషన్ పెట్టినట్టయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. అలాగా మీ పిల్లల జీవితం కూడా. తల్లిదండ్రుల్లో తండ్రి ఖచ్చితంగా తల్లికి ఎక్కువ ఇస్తాడు, ఏమనంటే నువ్వు చూసుకో అని. కానీ తండ్రి రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీ మీటింగ్ ఎంత ఇంపార్టెంటో మీరు ఉండాలి, అంతకంటే 10 times మీ పిల్లల జీవితంలో మీరు ఉండడం ఇంపార్టెంటు. సో మేక్ ష్యూర్ సెట్ బౌండరీస్ విచ్ ఈస్ ప్రియారిటీ. యువర్ కిడ్స్ ఆర్ సో మచ్ ప్రియారిటీ. ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ డిసిషన్. మనం అందరం కలిస్తేనే పిల్లల ఒక జీవితాన్ని ఖచ్చితంగా మీరు క్రియేట్ చేసే వాల్యూస్ కానివ్వండి, ఆ స్టడీ నాలెడ్జ్ స్కిల్స్ కానివ్వండి, వాళ్ళ లైఫ్లో రిపిల్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తాయి. మీరు